శంషాబాద్ పోలీసులు, సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు, నార్కోటిక్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టి భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పెద్ద గోల్కొండ వద్ద కంటైనర్లో తరలిస్తున్న సుమారు 800 కిలోల గంజాయిని సీజ్ చేశారు. పట్టుబడ్డ గంజాయి విలువ 2,80,00,000 వరకు ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. ఒరిస్సా నుంచి మహారాష్ట్రకు ఈ గంజాయి సప్లై చేస్తున్నారు. అరకు చెందిన రాము అనే వ్యక్తి ఈ గంజాయి స్మగ్లింగ్లో కీలక నిందితుడని అంటున్న సైబరాబాద్ ఎస్ఓటీ డీసీపీ శ్రీనివాస్తో మా ప్రతినిధి సుష్మిత ఫేస్ టు ఫేస్. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో భారీగా గంజాయి పట్టుబడింది. దీనిపై మనతో మాట్లాడేందుకు డీసీపీ శ్రీనివాస్ ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీకు ఏ విధంగా అనుమానం వచ్చింది? మొత్తంగా ఇందులో ఎంతమంది ఉన్నారు సార్? అమ్మ, ఇప్పటి వరకైతే మనము ఒక ఇన్పుట్ ప్రకారము మన వెహికల్ చెక్కింగ్లో భాగంగా ఎస్ఓటీ టీము, మళ్ళీ తర్వాత శంషాబాద్ టీము, టీజీఎన్బి టీం కలిసి ఒక వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది. వెహికల్ చెకింగ్లో భాగంగా నిన్న మధ్యాహ్నం ఒక కంటైనర్ దొరికింది. ఇది అక్కడ నుంచి మల్కాన్గిరి నుంచి మహారాష్ట్ర వెళ్తా ఉంది. అక్కడ అతను రాము అని చెప్పేసి మనకు మెయిన్ డ్రగ్ పెడ్లర్ ఉన్నారు. అతను పెద్ద పెద్ద క్వాంటిటీలనే స్మగ్లింగ్ చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఇక్కడనేమో సురేష్ మారుతి పటేల్ అని చెప్పేసి మహారాష్ట్రలో ఉన్నాడు. అతనికి రీచ్ అవ్వాలా. అది దాంట్లో మిడిల్ పాయింట్గా పటాన్ చెరువు దగ్గర ఉన్నట్టు ఇస్నాపూర్ దగ్గరికి వాళ్ళు అక్కడ తీసుకొని మళ్ళీ వేరే వెహికల్లకి తరలించి అక్కడ నుంచి మహారాష్ట్రకు కానీ కర్ణాటక కానీ తరలిస్తున్నారు అని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్. ఇప్పటి వరకు 5గురిని అరెస్ట్ చేసినాం. ఒక 2ని అరెస్ట్ చేయాలా. ఏమేం కేసులు ఉన్నాయి ఏంటి అనే పూర్తి వివరాలు తెలుసుకో పనిలో మా ఆఫీసర్స్ అందరూ కూడా దాని పనిలో ఉన్నారు. డెఫినెట్గా ఆయన మీద కేసులు ఉండి ఉంటాయి. డెఫినెట్గా తీసుకున్న తర్వాత ఆయన అరెస్ట్ చేయడం జరుగుతుంది. దాని ప్రకారం మనం మన ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఉంటాయి. ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ లాగానే ఉంది అది. కన్సైన్మెంట్స్ కూడా అతను కరెక్ట్ గానే చేస్తా ఉన్నాడు. అంటే వేరే వాళ్ళ దగ్గర గూడ్స్ వైజాగ్ తీసుకుపోయి అక్కడ మొత్తం కూడా ఖాళీ చేసిన తర్వాత వచ్చే క్రమంలో వేరే లోడ్ వేసుకుని దాని వెనకాల ఇది ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటి వరకు ఎన్నిసార్లు చేసిండు ఏంటి అన్నది ఒకసారి మళ్ళీ పోలీస్ కస్టడీకి తీసుకొని మనం వెరిఫై చేస్తే తప్ప మనకు తెలియదు. మొత్తానికైతే పెద్ద ఎత్తున స్మగ్లింగ్ అయితే జరుగుతుందనేది ఒక సమాచారం. పూర్తిగా పక్కా సమాచారంతో ఒక అనుమానం రావడంతో కూడా ఆ వెహికల్లోకి వెళ్లి చెక్ చేయగా కూడా గాంజా 800 కేజీలు 2 కోట్లకు విలువకు పైగా ఉండి గాంజా దొరికినట్టు కూడా చెప్తున్నారు. మొత్తం ఇందులో 7 మంది నిందితులు ఉండగా 5 మంది కూడా ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. మిగతా 2 పరారీలో ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇది గాంజాకి సంబంధించిన కేసు వివరాలు. కెమెరామెన్ ముత్యంగూడతో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.